జగన్ హయాంలో రాముల అప్పుడు అంతర్వేది దగ్గర రథాగ్ధమైనప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ అయింది. ఇప్పుడు సాక్షిలో బ్యానర్ అయ్యింది. ఈనాడు జ్యోతిలలో లోపల వార్త అయింది. అనంతపురం జిల్లాలో జరిగినటువంటి రామరథ దగ్ధం ఉదంతం. ఇందులో ఈ రెండు పత్రికలు చూస్తే, రెండు రకాల పత్రికలు చూస్తే సాక్షి ప్రొవోక్ చేయాలనుకుంది, ఈనాడు సర్ది చెప్పాలనుకుంది. అసలు పాయింట్ ఏంటి అంటే, ఆ ఊర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉంది. అందులో ఒక వర్గం కావాలని ఇది చేసిందన్న, అంటే హిందువులలోనే రెండు కుటుంబాలకో లేదా రెండు అదే ఊళ్ళోని హిందువుల్లోనే రెండు గ్రూపుల మధ్యన ఘర్షణ ఉంది, అందులో భాగంగా జరిగిందని. అదే నిజమైతే అంతకు మించిన రాక్షసత్వం మరొకట్లేదు. వాళ్ళెవరో ఆ తగలబెట్టిన వాళ్ళని పట్టుకుని వాళ్ళకి మనుషులు అనాలా, పశువులు అనాలా వాళ్ళని. నీకు వ్యక్తిగతంగా కుటుంబాల మధ్య వివాదం ఉంటే దేవుడి రథాన్నే దగ్ధం చేస్తారా? మనుషుల పశువుల? పశువు కూడా తనకి ఏదైతే పెట్టే ఇంటి యజమాని జోలికి వెళ్ళదే. అట్లాంటిది దేవదేవుడికి సంబంధించినటువంటి రథాన్ని దగ్ధం చేశారంటే అది ఖచ్చితంగా తప్పి. సాక్షి ఏమంటుందంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి రాస్తుంది. ఏది ఏమైనా రథదగ్ధం విషయంలో నాటికి నేటికి తేడా ఏంటంటే, నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాని మీద ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వలేదు. అదే సందర్భంలో గ్రౌండ్లో ఈవెన్ అప్పుడున్న హోంమంత్రి మాట్లాడలేదు. కొడాల నాని లాంటి వాళ్ళు రథం తగలబడితే ఇంకో రథం తెస్తాం ఏముందంట అందులో అని మాట్లాడినటువంటి దౌర్భాగ్య మాటలే ఇప్పటికీ హిందువుల చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇప్పుడు రథదగ్ధానికి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు స్పందించారు, హోంమంత్రి స్పందించారు. సమీక్షించడం అన్నటువంటిది మంచి పరిణామం. అలాగే నిజమైన బాధ్యులని ఇందులో మళ్ళీ రాజకీయాలకు అతీతంగా పట్టుకొచ్చి అసలు ఎందుకు జరిగింది అన్నది ప్రజలకు జవాబు చెప్పడంతో పాటుగా నెక్స్ట్ ఆ రథాన్ని సరిచేయించాల్సిన అవసరం ఉంది.